హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన మట్టిలో ఎలాంటి ఎరువులు, అలాగే కోకోపీట్ ఏమీ వాడకుండా మన మట్టిని గుల్లగా ఉండేటట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈరోజైతే చూసుకుందామండి. ఫస్ట్ అయితే నేను ఈ మట్టినైతే తీసుకున్నాను కదా! ఈ మట్టిలో ఇదైతే మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అనమాట. మనం ఈ కిచెన్ వేస్ట్‌ని ఇలా మట్టిలోని వాడటం వల్ల మనకి మట్టి అయితే చాలా గుల్లగా అయితే వస్తుంది. కిచెన్ వేస్ట్ అంతా కూడా ఈ మట్టిలోని వేసేసి ఫుల్‌గా అయితే కలుపుకుంటాననమాట. మన ఇంట్లో ఏది వస్తే అది ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలాగా మొత్తం అంతా తీసుకొని కలుపుకోవాలి. మనం ఇలా మట్టిలో కలుపుకోవడం వల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్‌గా అయితే అవుతుందనమాట. మొత్తం అంతా మిక్స్ అవ్వడం వల్ల మనకి మట్టి కూడా చాలా గుల్లగా అయితే వస్తుంది. మొత్తం కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలాగైతే వేసుకున్నాను. ఇలా మనం కొంచెం కొంచెం మట్టితో కూడా మనం చేసుకోవచ్చు. ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్‌ని ఆ రోజు ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలాగా మొత్తం అంతా మట్టిలో అయితే కలుపుకుంటున్నాను. ఇలా మట్టిలో మనం ఫుల్‌గా కలుపుకోవడం వల్ల మనకి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్‌గా జరిగి మనకి మట్టి తొందరగా రెడీ అవుతుంది. అలాగే మట్టి కూడా చాలా గుల్లగా అయితే ఉంటుందన్నమాట. నేనైతే గార్డెన్‌లోని చాలా వరకు కుండీలన్నీ కూడా ఇలానే కిచెన్ వేస్ట్ యూస్ చేసి నింపుకుంటాను. మొక్కలైతే చాలా బాగా వస్తాయండి. ఇదంతా కలుపుకున్నాం కదా! ఇప్పుడైతే టబ్‌లో వేసుకోవాలి. ఫస్ట్ మనం టబ్‌కి డ్రైనేజ్ హోల్స్ అయితే ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. మనం ఏ కంటైనర్ తీసుకున్నా హోల్స్ అనేది మస్ట్ అనమాట. ఫస్ట్ అయితే హోల్స్‌ని పెట్టుకొని ఆ హోల్స్‌ని కవర్ చేసుకోవడానికి ఏదో ఒకటి పెంకులైనా లేకపోతే ఇలా కొబ్బరి చిప్పలైనా ఏదో ఒకటి పెట్టుకోవాలి. లేదంటే మట్టి హోల్స్‌లో వెళ్ళిపోవడం వల్ల హోల్స్ బ్లాక్ అయ్యి నీళ్ళైతే ఉండిపోతుందనమాట. అందుకని మనం ముందుగా అయితే హోల్స్ బ్లాక్ అవ్వకుండా ఏమైనా ఇలా అడ్డైతే పెట్టుకుంటూ ఉండాలి. ఫస్ట్ అయితే ఈ కొబ్బరి చిప్పలన్నీ కవర్ చేసుకుంటూ ఒక లేయర్ అయితే మట్టినైతే వేసుకుందాము. ఇలా కిందన ఫుల్‌గా ఒక లేయర్ అంతా కూడా ఎక్కువగా మట్టినైతే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవటం వల్ల మన కిచెన్ వేస్ట్‌లోంచి ఎక్కువగా లిక్విడ్స్ అయితే వస్తాయి కదా! ఆ వచ్చే లిక్విడ్స్ అంతటిని కూడా ఈ కిందన ఉండే మట్టి అంతా కూడా పీల్చుకుంటుందన్నమాట. లిక్విడ్స్ ఏవి కూడా బయటికి వెళ్ళకుండా ఉంటుంది. పైనంతా కూడా మనం మట్టిలో బాగా కలుపుకున్న కిచెన్ వేస్ట్‌ని అయితే వేసేసుకోవాలి. మనం ఇలా టబ్ నింపుకోవడం వల్ల మనకి మట్టి చాలా గుల్లగా అయితే వస్తుందండి. మనం ఇంట్లో ఎలాంటి మొక్కలు పెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇందులో పురుగులు ఏమీ రాకుండా ఉండడానికి కొంచెం ఎండిన వేపాకులను అయితే వేసుకున్నాను. అలాగే మిగతా కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలాగ ఫుల్‌గా టబ్ అంతా కూడా మనం నింపుకోవాలన్నమాట. ఇలా ఎప్పటికప్పుడు వచ్చిన కిచెన్ వేస్ట్‌తోని మనం కుండీలు నింపుకుంటే మనకి అస్సలు ఎలాంటి ఖర్చు లేకుండా మంచి సారవంతమైన మట్టి మన గార్డెన్‌లో మనమే తయారు చేసుకోవచ్చనమాట. మనం ఈ పద్ధతిలో కిచెన్ వేస్ట్‌ని వాడుకొని మట్టిని తయారు చేసుకోవటం వల్ల మనం బయట నుంచి ఎలాంటి ఎరువులు ఏమీ కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్‌తోనే మన మొక్కలకైతే మంచి మట్టినైతే మనం తయారు చేసుకుంటాము. బయట నుంచి ఏమీ కొనుక్కునే పని లేదు. అలాగే మనకి పెద్దగా ఖర్చు కూడా లేదనమాట. ఇలా మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్‌ని ఇలా మనం యూజ్ చేసుకోవటం వల్ల మన మొక్కలు ఎంత బాగా వస్తాయండి. అన్ని పోషకాలు కూడా అందుతాయి. అన్ని రకాలు కూడా ఉంటుంది కదా మన కిచెన్ వేస్ట్‌లోని. చాలా మంచి పోషకాలండి. మన మొక్కలైతే చాలా హెల్తీగా అయితే ఉంటుంది. చూసారా టబ్ అంతా కూడా నిండిపోయింది. ఫుల్‌గా బయటికి ఎలాంటి కిచెన్ వేస్ట్ మనకి కనిపించకుండా మొత్తం అంతా మట్టిలోకే ఉండేటట్టుగా కవర్ చేసేసుకుంటే మనకి ఎలాంటి దోమలు, ఈగలు ఏమీ రావు. వాసన కూడా ఏమీ ఉండదనమాట. ఫుల్‌గా ఇలాగా కవర్ చేసేసుకోవడమే. మళ్ళీ ఇంకొక లేయర్ అయితే మట్టిని పైన వేసుకున్నాను. ఇలా ఫుల్‌గా కవర్ చేసేసుకుంటే మనకి మన మొక్కల కోసం మంచి సారవంతమైన మట్టి అయితే తయారైపోతుంది.
చాలా సింపుల్ అండి. ఇలా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్‌ని బయట పారేయకుండా ఇలా మన మొక్కల కోసం యూజ్ చేసుకుంటే మన మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతుంది. ఫైనల్‌గా ఇలాగా మట్టినైతే కొంచెం తడుపుకుంటున్నాను. ఇలా తడుపుకొని పక్కన పెట్టేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే ఇందులోనే మనము చిన్న తోటకూర అయితే వేసుకోవచ్చండి. ఎందుకంటే అవి చిన్న మొక్కలు కదా! ఈ మట్టి అంతా వేర్లు లోపలికి వెళ్ళవు అంతగా. లేదు అంటే ఒక 10, 15 రోజులు పక్కన పెట్టేసి మనం ఎలాంటి మొక్కలైనా కూడా వేసేసుకోవచ్చు ఇంకా. చాలా మంచిగా అయితే ఎదుగుతాయండి ఈ మొక్కలు. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా అయితే వస్తాయి. ఇక ఈ మట్టి అయితే మన మొక్కలకి మంచిగా యూజ్ అవుతుందనమాట. అలాగే మన ఛానల్‌లోని చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇలాగే నేను చాలా టబ్స్ అయితే నింపి పెట్టాను. ఒకసారి అవి కూడా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చూసారా మొక్కలన్నీ కూడా నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్ అయితే వేస్తూ ఉంటాను. చాలా హెల్తీగా అయితే ఉంటాయన్నమాట మొక్కలు. చూసారా చిన్న మొక్కకే ఎన్ని గోరుచిక్కుడులైతే వస్తున్నాయో. ప్రతి దగ్గర కూడా నేను కిచెన్ వేస్ట్‌నే ఎక్కువగా యూజ్ చేస్తానన్నమాట. ఈ గ్రో బ్యాగ్ కూడా ఇలానే కిచెన్ వేస్ట్‌తోనే నింపుకున్నాను. చూసారా గోరుచిక్కుడులు కూడా ఎంత బాగా వస్తుందో చిన్న మొక్కకి స్టార్ట్ అయిపోయాయన్నమాట. చాలా హెల్తీగా అయితే ఉంటుందండి. చాలా కుండీలైతే నేను ఇలానే నింపుకున్నాను. చూసారు కదండీ! ఎలాంటి ఎరువులు లేకుండా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్‌తోనే మనము టబ్‌ని ఎలా నింపుకున్నామో. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.